హలో హాయ్ అందరికీ నమస్కారం. టాలెంట్ని చూసేది సినిమా, ఎంటర్టైన్మెంట్ చేసేది సినిమా, మనసు బాగోకపోతే చూసే ట్రీట్మెంట్ సినిమా, టోటల్గా మా పర్మనెంట్ అడ్రస్సే సినిమా. సో ఎందుకు ఈ సినిమా గురించి చెప్తున్నానంటే, ఈ సినిమా కబుర్లో మనతో పాటు ఒక డైరెక్టర్ గౌరవనీయులు దయాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సార్, బాపు ఏ ఫాదర్ స్టోరీ అంటే ఇప్పుడు దాకా కథలు చాలా వస్తూ ఉంటాయి, కానీ ఇలాంటి కథలు చాలా తక్కువ, రేర్గా వస్తున్నాయి. సో మీరు ఇలాంటి జోనర్ మూవీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? ఇది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రామాస్ అంటే బాగా ఇష్టము. ఐ లవ్ డ్రామాస్. ప్లస్ ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్ బేస్డ్ స్క్రిప్ట్ అనమాట. ఓకే. సో ఒక ఇన్సిడెంట్ తీసుకొని దాన్ని ఒక స్క్రిప్ట్గా చేసుకొని చేయడం జరిగింది అనమాట. ఓకే. అంటే ఈ సినిమా ట్రైలర్ కానీ, అంటే బాపు ఏ ఫాదర్ స్టోరీ ట్రైలర్ చూస్తున్నప్పుడు మనసు కదిలింది సార్. లైక్ ఎలా అంటే, నిజంగా నాన్ననే పర్సన్ చిన్నప్పుడు మనం తప్పటడుగులు వేసిన, మనం ఏం చేసిన అది కాదు ఇది అని చెప్పి మన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి చాలా మెయిన్ పాత్ర పోషించేది నాన్న. సో ఇది కంప్లీట్ నాన్న బ్యాక్ డ్రాప్ అలాంటి మూవీయా సార్? నాన్న బ్యాక్ డ్రాప్ అంటే అలాంటి, అంటే ఒక ఫాదర్ సన్ను, ఒక 3 జనరేషన్స్ మూవీ అనమాట. ఫాదరు, వాళ్ళకి సన్ను, సో మళ్ళీ వాళ్ళ చిల్డ్రన్, సో ఒక 3 జనరేషన్ సంబంధించిన మూవీ అనమాట. ఓకే సార్. అంటే బాపు అనే టైటిల్ తీసుకున్నారు కదా, అసలు సినిమాకి మెయిన్ టైటిల్ చాలా ముఖ్యం సార్. అంటే ఆడియన్స్ థియేటర్ దాకా రావాలంటే టైటిల్ ఎంతో కొంత అట్రాక్ట్ చేయాలి. బాపు అనే టైటిల్ తీసుకోవడానికి ఏంటి సార్ రీజన్? బాపు అంటే యాక్చువల్లీ తెలంగాణలో ఇక్కడ ఫాదర్ ని బాపు అంటారు అనమాట. సో ఇద్దరు ఫాదర్ రిలేటెడ్ స్టోరీ కాబట్టి ఫాదర్ సన్ను, మళ్ళీ ఫాదర్ ఇంకా వాళ్ళకి అన్నట్టు, సో అలా అని చెప్పేసి ఫాదర్ అని తీసుకోవడం జరిగింది. బాపు అనేది ఫాదర్ ని బాపు అంటారు అనమాట బేసిక్ గా. సో ప్రతి ఇంట్లో ఇక్కడ కామన్ అనమాట, అది బాపు అనేవాడు వెరీ కామన్. సార్ దయాకర్ రెడ్డి గారు, అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఓ మహాసముద్రం. అలాంటిది ఈ మహాసముద్రంలోకి వచ్చి సినిమా వెండి తెరపైకి వెళ్ళాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. మీ జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు మీరు ఎక్కడ మొదలయ్యారు, అసలు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? నేను యాక్చువల్లీ మాస్టర్స్ చేశాను అండి బయోటెక్నాలజీలో. తర్వాత ఒక 3 years మార్కెటింగ్ చేశా. సో నేను 2013 May 1 అంటే కార్మికుల రోజు ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. నా ఫస్ట్ సినిమా పూజ అయింది. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ 12 years అయింది. స్ట్రగుల్ నడుస్తూనే ఉంది. సో ఈ రోజు ఇలా ఇంటర్వ్యూ అవుతుంది ఆఫ్టర్ 12 years. వెరీ బ్యూటిఫుల్. ఇది ఎన్నో సినిమా సార్ మీకు? థర్డ్ మూవీ. ఇండిపెండెంట్గా ఒక 2 years ఓన్ ప్రొడక్షన్, చాలా స్మాల్ స్కేల్ మూవీస్. ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోన్ ఆర్టిస్ట్లతో ఒక పెద్ద స్కేల్లో వేసిన మూవీ. ఓకే. దయాకర్ గారు చెప్పండి, అంటే బ్రహ్మాజీ గారిని, ఆమని గారిని, వీళ్ళిద్దరిని లీడ్ క్యారెక్టర్స్ పెట్టారు. అంటే ఫాదర్ క్యారెక్టర్ వీళ్ళు ఉన్నారు, అంటే వీళ్ళని మాత్రమే సన్గా, కోడలుగా తీసుకున్నారు. ఎలా అంటే బ్రహ్మాజీ గారు, మా ఫ్రెండ్ ఒక మూవీ చేశారు అనమాట, హ్యాంగ్ మ్యాన్ అని ఒక ఇండిపెండెంట్ మూవీ చేశారు. సో అందులో తను యాక్ట్ చేయడం జరిగింది అనమాట, ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో అది చూసినప్పుడు ప్రివ్యూ సార్ కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నారనమాట. అసలు మామూలు రోల్స్కి అందులో చాలా డిఫరెంట్ ఉన్నారు. సో అప్పుడే ఫిక్స్ అయిపోయాను, ఓకే సార్ అయితే పర్ఫెక్ట్, దీనికి ఆయన మోల్డ్ చేసుకోవచ్చు మనము. సో ఆయన కూడా కొత్తగా ఉంటాడు స్క్రీన్ మీద, అంటే రెగ్యులర్ చూసే బ్రహ్మాజీ సార్ కాకుండా చూడగానే సర్ప్రైజ్ అవుతారు. ఆయన చూడగానే అంత వేరే ఉంటుంది అనమాట. సో అలా అప్పటి నుంచి తనతో ఫస్ట్ ఇంకా అనుకున్నాము తనతోనే. అదే కదా, అంటే మేము కూడా యాక్చువల్గా బ్రహ్మాజీ గారిని ప్రేక్షకులు కూడా ఎలా చూస్తారు, ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్గా, లేకపోతే కామెడియన్గా చూస్తాం మనం. అలాంటిది మీరు డైరెక్ట్ ఆయన తీసుకొచ్చి హీరో చేశారు, లైక్ మెయిన్ పాత్ర, వన్ ఆఫ్ ది మెయిన్ పాత్ర. అంటే మీకు అనిపించింది అంటే బ్రహ్మాజీ గారు ఈ పాత్రకి న్యాయం చేయగలరు? 100%. అంటే ఆయన సీనియర్ ఆర్టిస్టు, చాలా టాలెంటెడ్ ఆర్టిస్టు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి ఆయన ఫాదర్ రోల్ ఇప్పటివరకు చేయలేదంటారు. నాకు మొన్న సార్ ఇంటర్వ్యూలో చెప్తుండే. సో ఫస్ట్ టైం మేబీ ఫాదర్ రోల్ చేస్తున్నారు ఆయన. ఇప్పటివరకు ఫ్రెండ్ అలానే చేశారు. సో మళ్ళీ సింధూరం తర్వాత ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నారు, అంటే తన భుజాల మీద మోస్తూ. సో హ్యాపీ అండి, సార్ కూడా ఫుల్ హ్యాపీ. తన మూవీ చూసుకున్నారు, తనే ముందు తీసుకెళ్తున్నారు. సార్ బ్రహ్మాజీ గారి పాత్ర ఎక్కువ ఉంది. ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే మీరు ఈ స్టోరీ చెప్పినప్పుడు బ్రహ్మాజీ గారు మీకు చెప్పిన మాటలు ఏంటి, అంటే ఈ స్టోరీ ఎలా ఉంటుంది? ఫుల్ ఎగ్జైటెడ్ అండి. ఫస్ట్ టైం చెప్పగానే ఫుల్ ఎగ్జైటెడ్. కొంతమంది తర్వాత నెరేషన్లో చాలా మంది దగ్గర పంపించారు కూడా ఆయన. సో ఇలా ఉంది, వెళ్ళు చెప్పు అనేసి. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫ్రమ్ డే 1 ఈజ్ హ్యాపీ. అంటే సార్ అయినా రిమైనింగ్ క్యారెక్టర్స్ అయినా చెప్పారా సార్ ఈ పాత్రకి వీళ్ళు బాగుంటారేమో? లేదు, కంప్లీట్ ఫ్రీడమ్, అదేమున్నా జస్ట్ ఆయన పాత్ర వరకు ఆయన అంతే. ఓకే. ఇది నేను అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో చూసాను, బ్రహ్మాజీ గారు అంటే ఈ సినిమాకి రెమ్యునరేషన్ ఏం తీసుకోలేదు, అంటే క్యారెక్టర్ నాకు బాగా నచ్చి నేను ఈ సినిమా
ప్యాషన్ పెట్టి చేశాను అని అన్నారు. అవునవును. అది వెరీ నామినల్ తీసుకున్నా. అంటే నామినల్ రెగ్యులర్ తీసుకునే దాన్ని కాకుండా వెరీ వెరీ నామినల్ తీసుకున్నారనమాట. సో అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అలా తీసుకోనక్కర్లేదు అన్నట్టు, అంటే అన్నట్టు, తన ట్రావెలింగ్ అలా అంతే. వెరీ నామినల్. ఓకే సార్. అంటే ఆమని గారి గురించి చెప్పుకోవాలి సార్. అంటే ఆమని గారు కూడా చాలా వెల్ నోన్ పర్సన్, ఆర్టిస్ట్. సో మేడంని కూడా ఈ సినిమాలో తీసుకున్నారు. సో వీళ్ళు అంటే ఎలా ఉంటుంది సార్ సినిమా బ్రహ్మాజీ గారికి ఆమని గారికి? వాళ్ళిద్దరు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్. సో అమన్ గారితో వర్క్ చేయడం నిజంగా నా అదృష్టమే. ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము, ఒక శుభలగ్నము, వెరీ సీనియర్ ఆర్టిస్ట్. ఇంకా సెట్లో కూడా పేరుకే సీనియర్ ఆర్టిస్ట్ అంటే దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అనమాట. సో చెప్పంగానే ఏదన్నా ఉన్నా కూడా అటు చేయడం ఇట్టడం, దేనికి నో చెప్పకపోవడము, వెరీ హ్యాపీ. అంటే చాలా నేర్చుకున్నాం వాళ్ళ నుంచి. వెరీ డిసిప్లిన్డ్, వెరీ టైమ్డ్, చాలా హ్యాపీ అనిపించింది. ఓకే సార్. అంటే సినిమా షూటింగ్ చేసేటప్పుడు, బాపు అనే సినిమా షూటింగ్ తీస్తున్నప్పుడు మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఆర్టిస్టులతో కానీ, అంటే ఇప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు కదా, ఫస్ట్ కొత్త డైరెక్టర్స్ మీరు వస్తున్న వాళ్ళు, ఏమైనా అంటే? లేదు, అందరికి ఉంటుంది పర్సెప్షన్ బేసిక్ అవుట్ సైడర్స్కి. అంటే ఫస్ట్ నేను షూట్ స్టార్ట్ అవ్వకముందు నాకు కూడా ఉండేది, అంత సీనియర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు అంత అన్ని మేజర్ 4 క్యారెక్టర్స్ అంతా సీనియర్ ఆర్టిస్టులే. అవి 30-40 years నుంచి ఉండేవాళ్ళు. సో ఫస్ట్ డే వరకు నాకు కొంచెం భయం ఉండేది. ఫస్ట్ డే ఇమీడియట్గా ఒక షార్ట్ అయిపోగానే క్లారిటీ వచ్చేసింది. ఓకే వీళ్ళు కూడా మనలాగానే, ఇంకా మన వెరీ హంబుల్ అనమాట. ఇంకా మాకంటే కూడా ఇంకా వాళ్ళు ఇది అది ఒక్కసారి కూడా వాళ్ళ వల్ల ఏమి ఇబ్బంది లేదు. ఇంకా అయితే మా వాళ్ళు ఏమైనా ఇబ్బంది అయి ఉండాలి తప్ప వాళ్ళ నుంచి అయితే 0. సో హ్యాపీగా మీ ఫ్రీడమ్ మీకు ఇచ్చారు 100%. అంటే ఎందుకు చెప్తానంటే సార్, యాక్చువల్గా మీరు కథ రాసుకుని ఉంటారు, ఈ కథ ఇలాగే రావాలనుకుంటారు, అలాగే వచ్చిందా సార్? 100% వచ్చింది. హ్యాపీ. ఓకే. అంటే ఈ కథ మొత్తం ఎక్కడ షూటింగ్స్ ఎక్కడెక్కడ జరిగాయి? ఇదంతా కరీంనగర్ సరౌండింగ్స్ జరిగాయి అనమాట. కరీంనగర్ నుంచి గన్ముఖలో ఒక ఊరు ఉంది, మా ప్రొడ్యూసర్ గారి ఊరు అనమాట. ఓకే. సో మేజర్ పార్ట్ అక్కడ ఉంటుంది. ఈ రెస్ట్ అంతా చుట్టుపక్కల ఒక 10-15 విలేజెస్లో షూట్ చేయడం జరిగింది అనమాట. ఓకే సార్. అంటే ఇంతకుముందు ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ఒక పెద్ద సూపర్ హిట్ మూవీ ఒకటి వచ్చింది, లైక్ బలగం. మళ్ళీ ఈ ఇయర్ బాపు, ఈ మూవీ కూడా అలా, అంటే నాకు ట్రైలర్ అలా అనిపించింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మేము మాకంటే హ్యాపీ ఎవరు ఉన్నారు, అవ్వాలని కోరుకుంటాము, అవుతుందని కూడా ఆశిస్తున్నాము. ఓకే. అంటే మీకేనా ఆ లైన్ అక్కడి నుంచి వచ్చింది అసలు? లేదు, మేము షూట్కి వెళ్ళే టైంకి బలగం లాస్ట్ షెడ్యూల్లో ఉండింది. ఓకే. మా ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత బలగం రిలీజ్ అయింది. అప్పటికి అసలు అప్పటికి దాని టాకే లేదు, బయట అసలు లేదు, బయటికి రాలే మూవీ. ఓకే. ఆల్రెడీ ఇది ఎప్పుడు సార్, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ మూవీ మీరు? ఇది 2 years బ్యాక్ స్టార్ట్ చేసినాం. ఓకే. 2 years బ్యాక్. సో ఫైనల్లీ మీ కళ సో రేపు 21st ఫ్రైడే February 21st నెరవేరబోతుంది. బ్యూటిఫుల్ సార్. సార్ అంటే ఇందులో సాంగ్స్ ఎలా ఉంటాయి సార్? సాంగ్స్ ఫెంటాస్టిక్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఒక 4 songs ఉన్నాయి. ఆర్ఆర్ ధ్రువ్ అని, రఘురామ్ ధ్రువ్ అని మ్యూజిక్ డైరెక్టర్, అసలు చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయండి. ఆల్రెడీ సాంగ్స్ చాలా 3 songs బయట కూడా ఉన్నాయి ఆల్రెడీ. అందరు పెద్ద సింగర్సే వాడారు, పెద్ద లిరిక్స్ రైటర్సే రాశారు. శ్యామ్ కాసర్ల అన్న, పూర్ణచారి గారు, అలరాజు గారు, మా రఘురామ్ అని ఒక సాంగ్ రాశారు. సో పాడిందరు అంతా పెద్దవాళ్ళే, మంగ్లీ గారు, అనురాగ్ కుల్కర్ణి గారు, రామ్ గారు, రామ్ బిర్యాల గారు. ఓకే. సో అలా మధుప్రియ గారు. ఓకే. సో మ్యూజిక్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు లైక్ సినిమాలో పాటల పాత్ర చాలా ఉంటుంది, లైక్ సిచ్యువేషన్ బట్టి తీసుకెళ్లే సాంగ్స్ కొన్ని ఉంటాయి. అలా ఈ సినిమాలో ఏదైనా సీన్ కి సిచ్యువేషన్ కి సినిమాలో అన్ని సాంగ్స్ సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటాయి, ఏవి అవుట్ ఆఫ్ ఏం ఉన్నాడు. ప్రతిదీ కథని డ్రైవ్ చేస్తుంటుంది, కథని ఫార్వర్డ్ చేస్తుంటుంది. సో అందులోనే సాంగ్ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ది ఏది ఉండదు అంట, డ్యూయట్ లాంటివి, లిప్ లాంటివి ఏమి ఉండవు. కంప్లీట్ ఇలాంటి మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. 100%. ఓకే. మొత్తం విత్ హోల్ ఫ్యామిలీ చూడొచ్చు అనమాట. ఇలా డ్రామా ఉంటుంది, లాఫ్టర్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఏమైందనే మూమెంట్ 100% ఉంటుంది. ఓకే. ఎవ్రీ 15 minutes కొంచెం చిన్న హై ఉంటుంది. సో కంప్లీట్ ఫ్యామిలీ 100% విత్ ఫ్యామిలీ. అంటే మీరు ఈ సినిమాతో ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్? లైక్ కొత్త కథ, చాలా జానర్స్ మిక్స్ చేసినాము. ఎక్కడ మీకు ఒక సెకండ్ కూడా బోర్ ఉండదు. ఒక 2 hours హ్యాపీగా మీకు ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళొద్ది. ఏదో మీ తాతల ఊరుకో, మీ ఊరుకో, లేకపోతే ఎటు వెళ్ళినట్టు ఒక 2 hours హ్యాపీగా పొలంలో స్పెండ్ చేసినట్టు, ఊళ్ళో స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఓకే. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ ఇలాంటి మూవీ, అంటే మనం 90s 2000లో అంటే లాస్ట్ ఇయర్ బలగం చూసాం మనం. అవునవును. అంటే అప్పుడు దాకా అలాంటి మూవీస్ లేవు, బట్ ఇది కంప్లీట్ నాన్న బేస్డ్ అయిన స్టోరీ. అంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు లైక్ ఒక ఫాదర్ పడిన కష్టం, అప్పులు అండ్ పిల్లలు దాన్ని ఎలా ఇలా కంప్లీట్ గా మీరు అలా 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 లైట్ గా టచ్ చేసుకుంటూ వెళ్ళారు. క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనేది ఆశ్చర్యంగా ఉంది. చూడాలి, థియేటర్లో చూడాలి. క్లైమాక్స్ బాగానే ఉంటుంది, సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. ఓకే సార్. అంటే ప్రొడ్యూసర్ గారితో ఈ మూవీ చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్ ఎలా ఉంది? ఆయన కూడా హ్యాపీ. ఫస్ట్ విన్నాగానే ఆయన కూడా ఫుల్ హ్యాపీ, ఎగ్జైట్ అయ్యిండు. ఇంకా ఆయన కూడా చాలా కథల కోసం చూస్తున్నారు, చాలా రోజుల నుంచి వింటూ ఉన్నారు.
సో ఫస్ట్ వినగానే హీ వాజ్ వెరీ హ్యాపీ. సో మనం చేస్తున్నాం దీన్ని అనేసి హీ వాజ్ కమిటెడ్ టు దిస్. ఓకే. ఎక్కడైనా బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యారా సార్? లేదండి, అంటే సినిమాకి ఎంత కావాలో అంత 100% ఇచ్చారు. ఇచ్చారు. దాని దగ్గర నో కాంప్రమైజ్. ఓకే. ఈ లొకేషన్ అంటే ఈ లొకేషనే, మాకు ఇది కావాలి, సెట్లు ఉంటే అది కావాలి, వేరే అదర్ కట్ అయినా కూడా సినిమాకి ఆయనకి ఏది కావాలో అది 100% ఇస్తారు. ఓకే. సార్ సినిమా లవర్ అనమాట ఆయన కూడా. ఓకే. అంటే ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేశారు సార్ ప్రొడ్యూసర్? చేశారండి, కిస్మత్ అని ఒకటి చేశారు, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, లాస్ట్ ఫిబ్రవరి రిలీజ్ అయింది. అవునవును. దానికి ముందు మైల్స్ ఆఫ్ లవ్ అని ఒకటి చేశారు లాక్డౌన్ టైంలో. ఓకే. సో ఆ ప్రొడ్యూసర్ని పట్టుకున్నారు, హ్యాపీ సినిమా తీసుకెళ్లారు. ఓకే సార్, అంటే ఈ సినిమా గురించి ఇంకా కంప్లీట్గా మాట్లాడుకోవాలి అని అనుకుంటే బాపు ఏ ఫాదర్ స్టోరీ అంటే బలగంలో మనం కొన్ని ఏడిపించే సీన్స్ కొన్ని చూసాం. అలా మీరు రాసుకున్న కథలో బాగా మీకు నచ్చిన ఎక్కడ సీన్ వస్తుంది అంటే ఏదైనా మీకు బాగా నచ్చింది? ఓవరాల్ గా సినిమా అంతా బాగానే ఉంటది, ఎందుకంటే నేనే రాసింది నేనే తీసింది కాబట్టి. ప్రీ క్లైమాక్స్ లో ఒక చిన్న వాళ్ళ ఫ్యామిలీ మీద ఒక ఫైట్ అంటే ఒక సిచ్యువేషన్ ఉంటది, సో అది పర్సనల్ గా బాగా ఇష్టం అనమాట. ఓకే. అంటే ఓవరాల్ సినిమా అంతా ఇష్టమే, అదే కొంచెం హైలైట్ ఎలివేషన్ అయ్యేది. ఫ్యామిలీలో ఫైటా సార్? ఫ్యామిలీలో ఫైట్. ఓకే, సో ఖచ్చితంగా చూడాలి. ఫైట్ అంటే ఏదో మళ్ళీ రోప్స్ కట్టి ఎగురుతున్నట్టు ఏముండదు, లైట్ గా. ఓకే, అదే ఫ్యామిలీలో గొడవ అవుతుంది, ఆ గొడవని ఎలా క్లైమాక్స్ చెప్పాలి అనేది చూపించారు. ప్రతి ఫ్యామిలీలో అవుతూ ఉంటాయి. సో నిజంగా అంటే జనాలకి ఇలాంటి సినిమా ఇస్తే వాళ్ళకి కూడా విలువలు ఎలా ఉంటాయి ఏంటనేది మొత్తం మనకి 100%. నేను ఇది నిజంగా నమ్ముతాను సార్. లైక్ ఎలా అంటే హిందువులకి భగవద్గీత, ముస్లిమ్స్కి ఖురాన్, క్రిస్టియన్స్కి బైబుల్ అంత ఇంపార్టెంటో సినిమాకి దర్శకులు అనే వాళ్ళు అంత ఇంపార్టెంట్. సో ప్రేక్షకుల్ని కదిలించేది, ఏడిపించేది, నవ్వించేది దర్శకుడు మాత్రమే. అంటే తను రాసుకున్న కథ మొత్తం అలా ఉంటుంది. దర్శకుడితో పాటు ఇంకా చాలా మంది వర్క్ చేస్తారు, సో అంత అందరు ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే దర్శకుడు కొంచెం డిసిషన్ మేకింగ్ మెయిన్ రోల్ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఇంపార్టెంట్, మ్యూజిక్ ఇంపార్టెంట్, ఎడిటింగ్ ఇంపార్టెంట్, సినిమాటోగ్రఫీ ఇంపార్టెంట్, అన్నిటికంటే ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్, డబ్బులు పెట్టే వాళ్ళు ఉండాలి, డైరెక్టర్ కింద టీం బాగుండాలి. సో ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, అనేం కాదు. సో ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ వర్క్, కలెక్టివ్ జాబ్. ఓకే సార్, అంటే ఈ సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా? ప్రస్తుతానికి అయితే ఏం రాలేదు. అంటే ఈ బ్రహ్మాజీ గారు నిన్న చెప్పారు, ఆమని గారు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ఏమైనా కాల్ చేశారు అంటే ఇంటర్నల్ గా చాలా కాల్స్ వచ్చాయి, సార్కి అయితే చాలా కాల్స్ వచ్చాయి ఇండస్ట్రీ నుంచి. చాలా మంది చూసారు కూడా ఆల్రెడీ మూవీ. తరుణ్ భాస్కర్, చంద్రశేఖర్ ఎలియట్ గారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు చూసారు. ఓకే, వాళ్ళంతా హ్యాపీ. సార్కి మన పర్సనల్ గా ట్రైలర్ రీజన్ గా చాలా మంది మెసేజ్ చేశారు ఇండస్ట్రీ నుంచి. ఈజ్ వెరీ హ్యాపీ. చూడాలి 21st కి ఏమవుద్దు. ఎగ్జాక్ట్లీ, అంటే మీరు తీసుకున్న బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ కోసమైనా వెళ్తారు సార్. అంటే ఆయన ఒక కొత్త తరహాలో కనబడుతున్నారు తర్వాత, ఒక 20 years తర్వాత. అవును, కొత్తగా ఉన్నారు జరా. ఓకే, సో వెరీ గుడ్ సార్. మేము కూడా ఈ 21st కి వెయిటింగ్. సార్ ఇంకా పర్సనల్ విషయంలోకి వెళ్దాం. లైక్ అంటే మీరు బయోటెక్నాలజీ చేశారన్నారు, అంటే సినిమా అంటే ఎందుకు మీకు ఈ రంగంలోకి రావాలనిపించింది? చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకో మాస్టర్స్ తర్వాత ఇంకా కంప్లీట్ అనిపించింది, సరే ఇదే చేద్దాము, దీన్ని కెరీర్ చేసుకుందామని. తర్వాత కొంచెం జాబ్ చేసినా కానీ ఎందుకు అంత సాటిస్ఫై లేకుండే, ఎందుకో కంప్లీట్ దీని మీదే ఉంది. ఇది తెలుసు కదా, ఒకసారి పురుగు ఎంటర్ అయితే వదలే, ఇంపాసిబుల్ టు, అంటే దాన్ని బయట చేయడం కష్టం ఇక. సో అట్లా అని చెప్పి అప్పుడు నేనే ఓన్గా చిన్నగా ప్లాన్ చేసుకొని ఒక చేయడం జరిగింది అనమాట. అంటే మామూలుగా ఇప్పుడు మనం ఎవరి దగ్గర నేర్చుకునే ఆ వర్క్ వేరు సార్, బట్ ఇలా చేయాలంటే మన బ్రెయిన్ చాలా అలర్ట్గా ఉండాలి, చాలా కష్టపడాలి, అదొకటి. ఇంకా అప్పుడు నేను ఫస్ట్ సినిమా I was 25 years ఓన్లీ. ఓకే, అప్పుడు ఏముంటుంది అన్నిటికంటే నేను ఒకటి నమ్మేదాన్ని ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ అంటే కూడా నీ ప్యాషన్, నీ లవ్, సో అది ముందుకు తీసుకెళ్ళదు అనమాట. అప్పుడు నేను తీసినప్పుడు నాకు ఏమీ తెలియదు, ఫస్ట్ సినిమా తీసినప్పుడు సౌండింగ్ తెలియదు, మిక్సింగ్, తర్వాత సినిమా మిక్సింగ్ ఉంటుంది కూడా తెలియదు. ఓన్లీ అయినో ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ సంథింగ్, ఏదో డబ్బులు నావే ఏదో తీసేసినాం. తర్వాత తెలిసింది ఓకే ఇన్ని ఉంటాయని. సో అలా, ఎందుకంటే ప్యూర్లీ నీ ప్యాషన్ అనమాట, నీ ప్యాషన్, నీ లవ్. సో అది ఇప్పుడు అప్పుడు అంతా నేను రిస్క్ చేసి చేయడం బట్టి ఇట్లా ఈరోజు ఇంటర్వ్యూ ముందున్నా. అప్పుడు నేను ఆలోచించుంటే మేబీ ఇక్కడ ఉండకపోయాడు కానేమో. సో అలా. కానీ మేబీ ఇలా వస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కొంతమంది భయపడి ఉంటారు, సినిమా వైపు అంటున్నారు. ఉంటది ఇక మన దాని మీద ఉంటుంది, అంటే మనం ఎంతవరకు ఫైట్ చేయగలుగుతాం దాని అగెనిస్ట్ గానే. ఓకే, అంటే మీరు ఇండస్ట్రీ వైపు వస్తున్నప్పుడు మీకు బాగా సపోర్ట్ చేసిన పర్సన్ ఎవరు సార్ మీ లైఫ్ లో? పర్సన్ అంటే ఫ్యామిలీ ఫస్ట్, తర్వాత ఫ్రెండ్స్. ఓకే, అంతే, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు 12 years నుంచి వితౌట్ ఇన్కమ్, జీరో ఇన్కమ్ సర్వైవ్ అవుతున్నాం అంటే బికాస్ ఆఫ్ దెమ్. ఓకే సార్, అంటే సినిమాలకు రావడానికి ప్రీవియస్ మనం చూసే డైరెక్టర్స్ చాలా పాత్ర పోషిస్తారు. ఈ డైరెక్టర్ మీకు బాగా నచ్చే డైరెక్టర్ ఎవరు? నాకు అంటే ఇన్స్పిరేషన్ అని కానీ మణిరత్నం గారి సినిమా అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచే, నేను కాలేజ్ ఉన్నప్పటి నుంచి.
ప్రతిదీ ఆయన మూవీ చూస్తే ఇప్పటికి కూడా. సో అట్లా కొంచెం మేబీ ఆయన ఇన్స్పిరేషన్ కూడా ఉండొచ్చు. ఆయన బుక్ చదివిన సో అలా. ఓకే. అంటే మీరు ఒకవేళ డైరెక్షన్‌లో మీరు డైరెక్టర్‌గా చేస్తూ ఏదైనా హీరోని పెట్టుకోవాలంటే మీ డ్రీమ్ రోల్ హీరో? అదైతే ఏం లేదు నాకు. బేసిక్‌గా కథను నమ్ముతా. క్యారెక్టర్స్ అంతే. ఇప్పుడు నేను తీసిన 3 సినిమాలు క్యారెక్టర్ బేస్డే ఉంటాయి. ఏది హీరో అనేది ఏమి ఉండదు. సో హీరో కథకి హీరో రిక్వైర్ అయితే అప్పుడు హీరో, పర్టికులర్ ఈ హీరో అనేది ఏమి ఉండదు. కథ ఏది తీసుకెళ్తే అది. అల్టిమేట్ ఆమె స్టోరీ టెల్లర్, కథ చెప్పాలనుకుంటా. సో కథలో హీరో అనేది ఒక పాత్ర. మేబీ ఎవరైనా నచ్చు, మీరే నచ్చు, నేను నచ్చు, అన్నయ్య నచ్చు, ఎవరైనా నచ్చు. ఓకే. అలా. వండర్ఫుల్ సార్, బ్యూటిఫుల్ లైన్స్. సార్ ఒకవేళ మీరైనా అవుట్ ఆఫ్ కంట్రీస్ ఇలా వెళ్ళి అయినా షూటింగ్ చేయాలంటే రొమాంటిక్ ఇలాంటి మూవీస్ అయినా తీయాలని ఉందా, లేకపోతే కథ ఓరియంటెడ్ మూవీస్? కథనే. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఏది మైండ్లో దీన్ని ఫిక్స్ అవ్వాలంటే దాని మీదనే ఉంటుంది. సో అలా ఇప్పుడు నాకు లవ్ స్టోరీ అని కంప్లీట్ దాని మీద ట్రావెల్ అయిపోతాం అనమాట. అలా ఇప్పుడు నాకు ఎంతోమంది స్టోరీ మీద ఉండింది తీయాలని. సో 3 years దీని మీద వర్క్ చేసి తీయడం జరిగింది. సో అట్లా నెక్స్ట్ ఇంకేది అవుద్దో ఉన్నాయి, కొన్ని అయితే ఉన్నాయి. దీని జర్నీ ఎట్లా తీసుకెళ్తే డెస్టినీ ఇక మన చేతిలో ఉండదు అది. మీకు ఆ టైం ఏది నచ్చితే అంతే, దాని మీద కంప్లీటింగ్ అన్ని పక్కన చెప్పేసి ఫోకస్ కంప్లీట్ దాని మీదనే ఉంటుంది అనమాట. ఓకే సార్, ఇది ఇంతకు మనం స్టార్టింగ్ లో మాట్లాడుకుంటున్నప్పుడు ఇది ఒక ట్రూ స్టోరీ అని మీరు చెప్పారు. అంటే ట్రూ స్టోరీ అంటే ఏంటి సార్? అంటే ఎక్కడ విన్నారు? అంటే మన దగ్గర ఒక స్కీమ్ ఉంది అనమాట, గవర్నమెంట్ ఇది. ఓకే. సో అదేంటంటే ఎవరైనా చనిపోయిన ఒక రైతు ఒక 5 lakhs వస్తాయి అనమాట ఇమ్యూనిటీ విత్ ఇన్ 1 week లో, ఎనీ ఫార్మ్ ఆఫ్ డెత్ అనమాట. సో దానివల్ల ఏమైందంటే చాలామంది ఇప్పుడు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, ఒక భర్తలు భార్య లేదు పడిన వాళ్ళు ఉంటారు. సో అట్లా చాలా మందిని చంపేయడం జరిగింది అనమాట బికాస్ ఆఫ్ మనీ కోసం. ఓకే, సొంత ఇంట్లో వాళ్ళే చాలా ఇన్సిడెంట్ అయినాయి అనమాట. సో నేను రీసెర్చ్ చేస్తే కూడా చాలా తెలిసింది చాలా ఫ్యామిలీస్ ఇలా అయినాయి అని. సో దాన్ని తీసుకొని కొంచెం ఫిక్షనల్గా మనం డ్రామాటిక్గా సినిమాటిక్గా ఎంతవరకు చెప్పచ్చు అంటే సెన్సిబుల్గా ఎవరిని నొప్పించకుండా సో అట్లా చేయడం జరిగింది. చెప్తున్నప్పుడే ఆ లైన్ వింటున్నప్పుడే ఫ్యాక్ట్ అది, కాకపోతే అందరు బయటపడరు. సినిమా ద్వారా కొంచెం ఏదో మనకు అది బట్టి ఉంటుంది కాబట్టి. ఓకే ఓకే. బ్రహ్మాజీ గారి కొడుకు అండ్ ఇంకో హీరోయిన్ వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. హీరోయిన్ ఎక్కడ ఆవిడ సార్? తను ఇద్దరు ఉన్నారు. ధన్య బాలకృష్ణ గారు వన్ ఆఫ్ ది మెయిన్. తనైతే తెలుసు, చాలా చేశారు. అవును సార్. ఇంకా అబిత గారు అని ఆమె కూడా చెన్నై. తను అక్కడ వెబ్ సిరీస్లు మూవీ చేశారు. మన దగ్గర తెలుగులో ఫస్ట్ టైం అనమాట. తెలుగు వచ్చేసారు హీరోయిన్ కి? తనకి రా ధన్య గారికి వచ్చి కంప్లీట్. ధన్య గారు చాలా వాటిలో చూసాం మనం. తనకి కొంచెం లిటిల్ బిట్ అంతే. ఓకే. ఎలా అంటే వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? వీళ్ళ ధన్య గారు బ్రహ్మేశ్వర్ వాళ్ళ డాటర్ క్యారెక్టర్. ఓకే. అమ్మాయి ఇంకో అమ్మాయి వాళ్ళ సన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్. ఓకే సార్, నాకు అర్థమవుతుంది ఆ స్టోరీ చూస్తున్నప్పుడు. ఓకే, ఇందులో కొత్తవి ఏవో ఉంటాయి ఎలిమెంట్స్, హార్ట్ టచ్ అవుతాయి అని మాత్రం అనిపిస్తుంది. చాలా ఉంటాయి ఇందులో. మెయిన్ ముఖ్యంగా మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. లైక్ ట్రైలర్ లో మనకు ఆ మ్యూజిక్ కనెక్టింగ్ చాలా ఉంది. మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు ఆర్ఆర్ ధ్రువన్ అన్న. సో ఫెంటాస్టిక్. ఆయన చాలా సినిమాలు చేశారు. బ్రేక్ కోసం వెయిట్. మేబీ సినిమా బ్రేక్ ఇస్తుందని అనుకుంటున్నాం, మరి చూడాలి. ఓకే, అందరికీ బ్రేక్ రావాలి. అవును. ఓకే, అంటే ప్రేక్షకులకి ఈ February 21 థియేటర్లో రిలీజ్ అవుతుంది బాపు ఏ ఫాదర్ స్టోరీ. మీరు కొన్ని లైన్స్లో ప్రేక్షకులైనా చెప్పాలి అని అనుకుంటే ప్రేక్షకులకి, మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? చిన్న సినిమా కానీ కంటెంట్ ఉన్న సినిమా. సో అందులో లాఫ్టర్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మీకు ఒక్క నిమిషం కూడా బోర్ ఉండదు. డెఫినెట్లీ మీరైతే డిసప్పాయింట్ అవ్వరండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ సార్. సార్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం, ఓకేనా సార్? నేను అంటే ఇప్పుడున్న మనమంతా సినిమా ప్రపంచం కాబట్టి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉంటారు. నేను అడిగే కొన్ని పేర్లకి మీరు ఏదైనా ఒక 1 word చెప్పాలి సార్, ఓకేనా? మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి అంటే లెజెండ్ ఆయన. ఓకే. బాలకృష్ణ గారు. అంటే వెరీ జోయల్ అంటే నీట్ అంటే జోయల్ పర్సన్, ఎక్కువ పెద్ద స్ట్రెస్ ఏం తీసుకోకుండా హ్యాపీ గోయింగ్. ఓకే. అండ్ వెంకటేష్ గారు. ఫ్యామిలీ మ్యాన్. విజయ్ దేవరకొండ. రౌడీ బాయ్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు. ఇక పొలిటికల్ మ్యాన్. అన్ని సోషల్ పొలిటికల్ అన్ని. జూనియర్ ఎన్టీఆర్. ఆయన ఒక రిజర్వ్డ్, ఆయన స్పేస్లో ఆయన ఉంటారు మేబీ. ఓకే సార్, మీకు మామూలుగా హీరోలతో కొంచెం ర్యాప్ ఉందా సార్? లేదు, పడుతుంది. కంప్లీట్ అవుట్ సైడర్. ఓకే సార్, ఇప్పుడు డైరెక్టర్ అంటే మీరు యాజ్ ఎ డైరెక్టర్ కాబట్టి మీ గురించి, మీ డైరెక్టర్స్ గురించి. రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన కూడా లెజెండ్. ఆయన అసలు అదృష్టం మనం ఆయన స్పేస్లో ఉన్నది అంటే మాకు. అంటే ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ గారికి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారికి తేడా ఏంటి సార్? అంటే అప్పుడు బ్లాక్ బాస్టర్స్కి ఇప్పటికి
ఆయన మొన్న పాపం చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ఉమ్, ఆయన పర్సనల్ ఉంటుంది అది. Okay. ఎంతకైనా ఆయన టాలెంటెడ్, ఇక ఆయన ఇట్లా చేసినా కూడా ఆయన పర్సనల్ కొన్ని ఉంటాయి కదా ఇక అవి అట్లా. ఓకే. పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు అంటే వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ ఇక ఆయన వేరు ఇక. రాజమౌళి గారు. ఆయన ఒక శిల్పి. శిల్పి. ఓకే. మణిరత్నం గారు. క్రాఫ్ట్ మ్యాన్ ఆయన. ఓకే. సో మీకు ఇలాంటి క్రాఫ్ట్ అండ్ స్టోరీ బ్యాక్డ్రాప్స్ ఇలాంటి మూవీస్ అని మీరు చాలా ఇష్టపడతారు. నాకు డ్రామాస్ అండ్ పర్సనల్ బాగా ఇష్టము. ఓకే. సరే, ఓకే, మళ్ళీ ఈ సినిమా గురించి వచ్చేస్తే అందమైన టైటిల్ బాపు. ఈ సినిమా లొకేషన్స్ మీరు కరీంనగర్ అన్నారు. ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది సార్? మేము 35 days చేసాము. 35 days. 35 days. బడ్జెట్ రిలీజ్ చేయొచ్చు? బడ్జెట్ ఇక ప్రొడ్యూసర్ కాన్ఫిడెన్షియల్, చిన్న బడ్జెటే. ఓకే. బట్ ఇక ఆయనకి ఏవి ఉంటాయి కదా. బట్ బాగుంది సార్, చాలా సినిమాటిక్ గా, అంటే చూసిన ట్రైలర్ లో బడ్జెట్ చిన్నది కానీ టెక్నికల్ గా వేయడం మీకు చిన్న అనిపించదు అనమాట. మా వర్క్ చేసిన వాళ్ళంతా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ అనమాట. ఓకే. మా డిఓపి కానీ, మా ఎడిటర్ కానీ, వాళ్ళ ఫిలిం స్కూల్ బ్యాక్ డ్రాప్ ప్లస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ. సో అందరూ ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా వెల్ నోన్ పర్సన్స్ అనమాట. ప్రొడక్షన్ డిజైనర్ కానీ, కాస్ట్యూమ్ డిజైనర్ కానీ. ఓకే. సో దే ఆర్ ఆల్ గుడ్ అనమాట. ఓకే సార్, దయాకర్ రెడ్డి గారు, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ చూడాలి ఇక. బాబు బ్లాక్ బస్టర్ అయితే పెద్దగా ఇది. బాబు ఒకవేళ యావరేజ్ అయినా ఆడకపోయినా సినిమా తీయాల్సిందే. నేను ఇంత డైలాగ్ ఉంటుంది కదా. ఓకే, సినిమా బ్లాక్ బస్టర్ అయింది, సినిమాలు ఆపేస్తామా? లేదు ఆపేస్తామా, అదే నెక్స్ట్ మళ్ళీ సినిమా తీసుడే ఇక. వండర్ఫుల్ సార్, గెలిచినా తీయాలి, ఓడినా మన ప్రపంచమే సినిమా. తెలిసిన పని అది ఒకటే. ఓకే. నెక్స్ట్ అయినా అంటే మీరు రాసుకున్న కథలు ఇప్పటికీ కొన్ని ఉంటాయి కదా సార్, ఈ కథలకైనా వీళ్ళు ఈ క్యారెక్టర్ తో వర్క్ చేయాలని ఉందా అన్న క్యారెక్టర్ ఏదైనా ఉందా? క్యారెక్టర్ ఉంటది, కాకపోతే మళ్ళీ మారుతాయి కూడా అవి. ఓకే. ప్రొడక్షన్ హౌస్ పోతే మారుతుంది, హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు మారుతాయి, చాలా ఉంటాయి అవి. పెద్దలతో చేయాలి ఉంటుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇన్ని రోజులు లాంగ్ జర్నీ కదా. సో ఒక మెట్టు ఎక్కాలనే ఉంటుంది. సో డెస్టినీ మనం అనుకున్నంత మాత్రం అవ్వవు కదా కొన్ని, అయితే బాగానే ఉంటుంది. ఓకే, చూడాలి. ఓకే. బాపు. ఓకే, తెలంగాణలో నాన్నని బాపు అంటారు. సో మీరు కూడా చక్కగా ఇదైనా కంప్లీట్ తెలంగాణ యాసలో ఉంటుందా? తెలంగాణ స్లాంగ్ లో ఉంటుంది. తెలంగాణ అంటే ప్లేస్ లో బేస్డ్ సినిమా, కాకపోతే యూనివర్సల్ సబ్జెక్ట్ అనమాట. అంటే ఒక పర్టికులర్ ఈ ప్రాంతానికి సంబంధించిన కాకుండా అందరు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఏపీలో ఉన్న కనెక్ట్ అవుతుంది, యూఎస్లో కనెక్ట్ అవుతుంది, అంటే ఒక యూనివర్సల్ లైన్ అనమాట ఇది. సో ప్రతి ఫ్యామిలీలో జరిగే స్టోరీ అనమాట. కాకపోతే మేము ఏంటంటే ఇక్కడ ఒక చేయడం జరిగింది అనమాట, ఈ ప్రాంతంలో చేయడం జరిగింది కాబట్టి. సో అది కాకపోతే అందరికి కనెక్ట్ అయ్యే స్టోరీ అనమాట. ఓకే. సో ఒక్కొక్క ప్రాంతానికి ఆపాదించేది కాదనమాట ఇది. సో అలా ఆబ్వియస్లీ లాంగ్వేజ్ తెలంగాణలో ఉంటుంది, ఎందుకంటే మనం తెలంగాణలో తీసినాం కాబట్టి ఆ నేటివిటీ లాంగ్వేజ్ 100% ఉంటుంది. సార్ అంటే మీకు ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమా ఏంటి? ఈ మధ్య కాలంలో మంజుమల్ బాయ్స్ ఒకటి చూసా, బాగా నచ్చింది. తర్వాత రీసెంట్గా ఒకటి మలయాళం సినిమా చూసా, అదేదో ఉందిరా పేరు, సూక్ష్మదర్శి. చాలా బాగా నచ్చింది. తెలుగు లక్కీ భాస్కర్ కూడా బాగా నచ్చింది. సో లక్కీ భాస్కర్ ఇంకా చాలా బాగుంటుంది. మీరు చెప్పిన ఈ మంజుమల్ బాయ్స్, మీరు చెప్పిన సూక్ష్మదర్శి నేను చూడలేదు. ఓకే, మీకు ఇలాంటి సినిమాలు అంటే ఎక్కువ ఇష్టపడతారు అయితే? డ్రామా ఓరియంటెడ్ అండ్ స్టోరీ ఓరియంటెడ్. వెరీ బ్యూటిఫుల్ లైన్ సార్. థ్యాంక్స్ ఫర్ హావింగ్ మీ హియర్. ఇదండి మన సినిమా ముచ్చట్లు. మరొక ఇంటర్వ్యూలో మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యాంకర్ బాలు తాల్లా. జై హింద్.